నమస్కారం. జిలేబీ కా చెక్క అనే దానిలో మూడో భాగం మనం సమర్పించుకుంటున్నాం. మొదటి దానిలో మనకు తెలంగాణలో సామెత ఉంది. అంటే జనరల్గా అప్పుడు జిలేబీ కా చక్కెర అనేది ఉర్దూ పదం. ఉర్దూలో ఏంటంటే చాలా సమస్యలు ఉన్నప్పుడు జిలేబీ ఎన్ని మలకలు ఉంటుందో అన్ని మలకలుగా సమస్యలు ఉన్నాయని చెప్పడం కోసం జిలేబీ కా చక్కెర అంటారు. అట్లాగా బావమరుదులు ఇద్దరు ఒక ఉత్తరం రాసుకుంటేనంట ఎట్లా ఉన్నారు అని బావ అడిగితే బావమరుదు చెప్పాడు, జిలేబీ కా చక్కెర మే హాయ్ పుర్సాల్ హాల్ నహీ అని చెప్పి, అంటే బాగా పరేషాన్, దిల్ పరేషాని ఊపర్ షర్వాని దిల్ పరేషాని అని రాశాడట. అట్లా ఉన్నాయి పార్టీల పరిస్థితి. అందుకని ఇవాళ తెలంగాణ రాజకీయ పార్టీలు మొదటి దశలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎట్లా ఆలోచించినాయి, ప్రజలు ఎట్లా తీర్పిచ్చని చెప్పుకున్నాం. రెండో దశలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఎట్లా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేసిన పార్టీలు ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు తెలుసుకున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ పోయిన ఆగస్టు నుంచి ఈ ఆగస్టు దాకా పరిణామాలు చూసుకుంటే ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో దశలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుందాం. ఒక వంక ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చారు, పెట్టుబడులు తీసుకొచ్చామంటున్నారు. పెట్టుబడులు అంతా బట్టిదే మీరు గతంలో ఒప్పందాలలో పునరుద్ధరించుకుంటున్నారు, ఇంకా కొందరు దివాళా చేసిన కంపెనీల వల్లనే మీరు మళ్ళీ పెట్టుబడులు చూపెడుతున్నారు, పాతవి మేము చేసిన కృషి అని చెప్పి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది అది అంటున్నది పార్టీ. అట్లానే బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ మీద పెద్ద ఆరోపణ చేస్తున్నారు. బీజేపీతో కొంచెం మెత్తగా ఉంటున్నారు. అంటే రెండుసార్లు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకమైన తీర్పు వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే మరి కాంగ్రెస్ చేసిన ప్రచారానికి పార్లమెంట్ ఎన్నికల్లో మరొక రకమైన తీర్పు వచ్చింది. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అని చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఈ మూడు ముక్కలాటలో నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో చాలా సంచలనమైన ప్రకటన చేశారు. ఏమని? బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది అతి త్వరలో. కేసీఆర్ గారి గవర్నరు, కేటీఆర్ గురించి మాట్లాడతలేరు, మన హరీష్ రావుకి ఏమో కేంద్ర మంత్రి పదవి, లేకపోతే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా స్థానం, ఇట్లా కవితకు బెయిలు, ఇట్లా ప్యాకేజీ గురించి మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. రేపు కవిత బెయిల్ కోసం, కవిత జైలు నుంచి విడుదల కోసం అగ్నిపర్వతమే రగులుతుంది నా మనసు, నా బిడ్డ జైల్లో ఉంటే నాకు మనసులో పడుతుందా అని చెప్పి కేసీఆర్ అన్నట్లే అగ్నిపర్వతం బద్దలయ్యే మాటను ఇటు పక్కన రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్లో చిట్చాట్ చేస్తూ మాట్లాడారు. ఇది చాలా పెద్ద సంచలనమైంది. అంటే బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందా అనే అనుమానం ప్రజలకు వచ్చే సందర్భం కలిగింది. వెంటనే దీని కౌంటర్ అటాక్ బండి సంజయ్ మొదలుపెట్టారు. అసలు మేమిద్దరం కలవడం ఎక్కడిది, అసలు మీరే కలిసిపోతారు అని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇటు పక్కన బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోతే అది మేం కాదు కలవాల్సింది అని చెప్పి పెద్ద ఎత్తున మళ్ళీ అదే ప్యాకేజీలో మీరు ఉంటారు, కాంగ్రెస్లో కలుస్తుంది బీఆర్ఎస్ అని చెప్పి బండి సంజయ్ ఆరోపణ చేశారు. ఈ ఇద్దరి మధ్యన మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేటీఆర్ బీఆర్ఎస్ అధినేత ఏం మాట్లాడడం లేదు. దాంతో మౌనం అర్ధాంగీకారం అంటారు కనుక ఢిల్లీలో జరిగిన ఇటీవల బీఆర్ఎస్ నాయకులను కలిసి వచ్చారు అని కవిత జైల్లో ఉంటే పరామర్శ పేరు మీద, ఆమె ములాఖత్ పేరు మీద రెండు మూడు సార్లు వెళ్తున్న బావమరుదులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి రాజకీయ హస్తినలో మరి బీజేపీ బీఆర్ఎస్ కలవడానికే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి దాన్ని ఆరోపించారు. దీన్ని తెలుసుకోవడానికి బీజేపీ నాయకులు ఏమో ఎట్టి పరిస్థితులు మేము కలిసేది లేదు, కలిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తుందని బండి సంజయ్. ఇటు పక్కన మూడవ వర్గంగా మనకు బీఆర్ఎస్ అర్ధాంగీకారంతో ఉన్నా కూడా, ఏది మౌనంగా కేసీఆర్ ఉన్నా కూడా ఇటుపక్క కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఖండిస్తూనే ఒక కొత్తగా పార్టీ నిర్మాణం వైపు వెళ్తున్నామని చెప్పి మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఏమైందంటే డిఎంకే పార్టీ సుమారు 79 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 1949లో ప్రారంభమైన ఆ పార్టీ మరి ఇప్పుడు ఈ 46లో ప్రారంభమైన పార్టీ మరి ఆ 80 ఏళ్ల చరిత్ర చూసుకుంటే ఎట్లా నడిచింది, డిఎంకే పార్టీ కార్యకర్తను ఎట్లా ఆదుకుంటుంది అనే దాని మీద ఒక మాజీ ఎంపీ ఆధ్వర్యంలో ఇటీవలనే తమిళనాడుకు వెళ్ళి ఒక సర్వే చేసి వచ్చారని బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. అందులో భాగంగా మరి కార్యకర్తలకు ఎట్లా విలువిస్తున్నారు, కార్యకర్తలు చనిపోతే ఎట్లాంటి వెసులుబాటు కల్పిస్తున్నారు, ఇట్లా అనేక డిఎంకే ఒక ప్రాంతీయ పార్టీగా గత 80 ఏళ్ళుగా ఎట్లా నిలదొక్కుంటుంది అనే దాని మీద పెద్ద ఎత్తున ఒక పరిశోధన, ఒక సర్వే చేసి వచ్చారని తెలుస్తుంది.
దీన్ని బట్టి అర్థమవుతుంది బీఆర్ఎస్ తమకు తాము నిలదొక్కుంటాం, మేము బీఆర్ఎస్ పార్టీగా నిలబడతాం, ఇవన్నీ వట్టి ముచ్చట్లే అని వీళ్ళు తెలుస్తున్నారు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ కలుస్తుందా ఒక అనుమానం. అంటే కలవడానికి అవకాశాలు లేవు కానీ పొత్తు కుదుర్చుకోవడానికి ఒక అవకాశాలు ఉన్నాయని ఒక అర్థమవుతుంది మనకి. కానీ కొంచెం కొన్ని విశ్లేషకులు కొన్ని పత్రికలు రాస్తున్న దాన్ని బట్టి ఏంటంటే దేనికైనా సిద్ధమే, అవసరమైతే పదవులు లేకుండా మేము ఉండలేమనే పరిస్థితి ఉన్నది అనే దాని మీద ఒకటి పోతున్నది. రెండోది ఏమవుతుందంటే గవర్నర్ పదవో మంత్రి కేంద్ర మంత్రి పదవో ఈ ముగ్గురే తీసుకుంటే మరి బీఆర్ఎస్లో ఉన్న మిగతా కార్యకర్తల సంగతి ఏంటి? ఒక రకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పుట్టిన ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల్ని కానీ కార్యకర్తలు కానీ ముంచేసి బీజేపీతో కలిసి ఎట్లా ఉంటే పరిణామాలను కూడా ఆలోచిస్తున్నారు. రెండోది కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశమే లేదు, మాతో ఎందుకు కలుస్తారు బీఆర్ఎస్ అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నా కూడా ఉన్న సెక్యులర్ పార్టీలు అంటే ముఖ్యంగా ఇటు పక్కన ఎంఐఎం మద్దతు ఇప్పటికే పోయింది బీఆర్ఎస్కు. ఎంఐఎం ఎంత మద్దతు ఇచ్చిందంటే కేసీఆరే మళ్ళీ మూడోసారి గెలుస్తున్నారు, సమస్య లేదు, కాంగ్రెస్ ఎక్కడ ఓడిపోతుందన్న అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్లు ఇవాళ కాంగ్రెస్ కొమ్ము కాస్తున్నారు. ఈ రకంగా చూస్తే సెక్యులర్ పార్టీగా ఉందామనుకున్నప్పుడు విలీనం కాకుండా సరే సయోధ్య కూర్చుకుందామంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అడ్డంగా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే క్రమంలో బీఆర్ఎస్ పడ్డది. ఏమని అసలు రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఏబీవీపీ కార్యకర్త, ఆయన తలుచుకుంటే మోడీకి కూడా పెద్దన్నగా భావించి అభయం ఇచ్చి వచ్చారు. నేను ఏబీవీపీలో ఉన్నవాడి మొదటి నుంచి బీజేపీ మూలాలు ఉన్నాయి కనుక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను నేను కనుక పోతే ఖచ్చితంగా కాషాయ జెండా కప్పుకొనే పోతాను అనే మాట అన్నాడు అని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. చూస్తున్నాం కదా ఈ మూడు ముక్కలాట్లో ఇప్పుడు పార్టీల విలీనాల జిలేబీకి చక్కెర నడుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా? బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందా? మరి మన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరీష్ రావు అవుతారా? ఇవన్నీ కొత్తగా. అట్లానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒక అవగాహనకు వస్తారా అంటే వచ్చే అవకాశం లేదు కదా. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికైనా ఇంకా పోలేదు కనుక బీఆర్ఎస్ ఉన్నది, అటు పక్కన అధికార పార్టీగా కాంగ్రెస్ ఉన్నది. కనుక ఈ రెండింటి మధ్యన అపోహలు అనుమానాలు విచారణ జరుగుతూనే ఉన్నాయి. కనుక పెద్ద ఎత్తున రేపొద్దున కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే కాంగ్రెస్ పార్టీలోని చీఫ్ మినిస్టర్ని దెబ్బతీయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి బీజేపీకి పోతారని ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇప్పుడు ఇవాళ రైతు రుణమాఫీలో మొత్తం చేశామనేమో కాంగ్రెస్ పార్టీ అంటుంది, కాదు ప్రభుత్వం అంటుంది, కాదు సగం కూడా చేయలేదు, అందులో 40% చేసి 60% మందికి ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ కూడా అంటుంది. కనుక వీళ్ళిద్దరు ఒకటే, ప్రభుత్వం మీద ఎక్కువ పడుతున్న విమర్శ చూసుకుంటే వీళ్ళిద్దరు ఒకటే అని మన కాంగ్రెస్ పార్టీ అంటుంది, బీఆర్ఎస్ బీజేపీ. ఇప్పుడు ఈ దశలో మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ జిలేబీ చక్కెర పార్టీల విలీనం జిలేబీ చక్కెర కొనసాగుతుంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది తెలియదు కానీ అసలైన ప్రజా సమస్యలు ముందుకు పోవడం లేదు, ప్రజా సమస్యల మీద చర్చ జరగడం లేదు. అందరూ కలిసి ప్రజలతో మైండ్గా మారుతూ మరొక్కసారి ఈ విలీనాల జిలేబీ చక్కెర నడిపిస్తున్నారు. ఇది ఎంతో కాలం సాగదు. అతి త్వరలో గత రెండు సార్లు జిలేబీ చక్కెరకు గురైన మైండ్గా మారిన పార్టీలను ఎట్లా మట్టుబెట్టారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పారు. ఈసారి కూడా ఈ మూడు పార్టీల మధ్యన ఏం జరుగుతుందో ప్రజలు నిర్ణయిస్తారు అని ఆసక్తిగా వాళ్ళందరూ ఎదురు చూడాలి. నమస్కారం.